వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. చాలా మందిలో మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్న సమస్య అనీమియా, రక్తహీనత ఎక్కువైపోతోంది. ఈ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి, ముఖ్యంగా ఆడవాళ్లలో. అసలు అనీమియా రావడానికి కారణాలేంటి? దీనికి ఆయుర్వేద శాస్త్రంలో ఎలాంటి మెడిసిన్ ఉంది? అడిగి తెలుసుకుందాం. మనం కొండాపూర్లోని లక్ష్మీనగర్లో ఉన్న ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగింది. మనతో ఉన్నారు ఖ్యాతన్ దిలీప్ గారు. హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేదం, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్స్. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. చాలా ముఖ్యంగా మహిళలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారు. పిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. రక్తహీనతకి కారణాలు ఏంటి? అంటే మనం తీసుకునే ఆహారంలో మనకు బాడీకి ఏమీ అందట్లేదా? ఎందుకు బ్లడ్ అనేది తగ్గిపోతుంది బాడీలో? భయం వల్లనే రక్తహీనత ఒకరికి వచ్చింది అంటే వాళ్ళకి తెలుసో తెలియని భయం వల్ల. భయం ఎందుకు వస్తుంది? భయం ఎందుకు వస్తుంది అని కాదు, అక్కడ రక్తహీనత అన్న సమస్య అనేది కిడ్నీ వల్ల వస్తుంది. మనకు బ్లడ్ అనేది ప్యూరిఫై అయ్యేది కిడ్నీలో. కిడ్నీ లోపం వల్లనే మనకు రక్తహీనత సమస్యలు వస్తాయి. ఇప్పుడు చూడండి, డయాలసిస్లో ఏం చేస్తారు? బ్లడ్ని అంతా ప్యూరిఫై చేసి మళ్ళీ పంపిస్తారు. ఆ ప్యూరిఫై ప్రాసెస్లో ప్రాబ్లం వల్ల రక్తహీనత సమస్యలు వస్తాయి. అంటే కిడ్నీ బ్లడ్ అనేది కిడ్నీలో ప్యూరిఫై అవుతుంది కాబట్టి కిడ్నీ యొక్క ఎమోషన్ కూడా భయం. కిడ్నీ ఎమోషన్ అనేది భయం. మనం ఆడపిల్లలకు అంటే ఎవరికైనా చిన్నపిల్లలకు కాటుక పెడతాం అరికాళ్ళు, భయపడకుండా ఉండేదానికి అరికాల కింద కాటుక పెడతాం మనం. ఓకే, అది ప్యాషన్ కాదు, అది మూఢనమ్మకం కాదు, అది కూడా నేచర్లో ఒక సైన్స్. అది నేచర్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది మనకు. అక్కడ యాక్యుపెంచర్ పాయింట్స్లో ఒకటి కిడ్నీ పాయింట్ K1 పాయింట్ అనే అరికాల్లో ఉంటుంది. అక్కడ బ్లాక్ కలర్లో కాటుక పెట్టడం వల్ల ఏమవుతుందంటే భయాన్ని జయించి వాళ్ళు భయపడకుండా, చిన్న పసిపిల్లలు మనం తొట్టలేసినప్పుడు భయపడకుండా ఉండేదానికి కాటుక పెడతాం మనం. ఈ సైన్స్ ఇప్పుడున్న వాళ్ళకి అర్థం కాదు. అంటే వాళ్ళు కూడా పెడతారు, నమ్మని వాళ్ళు కూడా కాటక పెడతారు. ఎందుకు పెడతారు అన్నది తెలియదు వాళ్ళకు. అంటే రూట్ కాస్లో ఏమవుతుందనంటే కిడ్నీని యాక్టివేట్ చేస్తే రక్తహీనత సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి కిడ్నీకి ఎమోషన్ ఏంటి అని అంటే భయం. అందుకని చాలామంది అబ్జర్వ్ చేయండి, రక్తహీనత ఉన్న సమస్యలు అందరికీ కూడా ఒక మాట చెప్తున్నా, గైనిక్ సమస్యల వల్లనే, అంటే గైనకాలజీ సమస్య వల్లనే రక్తహీనత తగ్గుతూ ఉంటుంది. అయితే వాళ్ళకు తెలిసే తెలియని ఒక భయం అనేది క్రియేట్ చేసుకుంటారు. దానివల్ల బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వకపోవడం వల్ల రక్తహీనత సమస్యలు వస్తాయి. కాబట్టి ఇక్కడ కిడ్నీని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది అంటే ఐరన్, అంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే కిడ్నీని మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకురావాలి. అందరు అంటారు నా కిడ్నీకి నేను టెస్ట్ చేసుకున్నాండి, కిడ్నీ నార్మల్ ఉంది, మీరు ఎలా చెప్పారు అని చెప్పేసి అంటారు. కానీ నార్మల్ ఉన్నప్పుడు మరి తగ్గింది ఎందుకు? ఎందుకు తగ్గుతుంది అనేది ఒక క్వశ్చన్ వేసుకోండి, ఒకసారి చూద్దాం. తగ్గింది అంతే, కానీ ఎందుకు అనేది క్వశ్చన్ వేసుకుంటే ఖచ్చితంగా అది కిడ్నీ సమస్య వల్లనే. కిడ్నీ టెస్ట్ చేసుకున్నంత మాత్రాన, కిడ్నీ నార్మల్ ఉన్నంత మాత్రాన మీ సమస్య తీరదు. మీ సమస్య రూట్ కాజ్ నుంచి మారాలంటే ఖచ్చితంగా మీ గట్ హెల్త్ తిన్న పోషకాల నుంచి. ఇప్పుడు చూడండి, ఆకుకూరలో అన్ని ప్రతి ఒక్క ఆకుకూరలో రక్తహీనతని జయించే గుణాలు ఉంటాయి. కాబట్టి అలాంటి ఆకుకూరలను మనం రెగ్యులర్గా ప్రోటీన్తో తీసుకున్నామంటే, అంటే ఒక పప్పు ద్వారా తీసుకున్నామంటే కూడా రక్తహీనత సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఒక ఎగ్జాంపుల్, ఒక తోటకూర ఒక పప్పు తీసుకొని వాడుకుంటే స్లోగా హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది. అయితే ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది అంటే ఇక్కడ కిడ్నీని మంచి చేసే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. కిడ్నీని బ్లడ్ని ప్యూరిఫై చేసే మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే రక్తహీనత సమస్య వల్ల, అంటే హిమోగ్లోబిన్ ఒక పేషెంట్కి 4 ఉండిందండి, ముఖం అంతా ఉబ్బేసి కాలు చేతులంతా ఉబ్బేసి 4 గ్రామ్, ఎంత 17 years అమ్మాయి. ఒక్కసారి మెన్సెస్లో బ్లీడింగ్ అవుతే నాన్ స్టాప్గా 15 days అవుతుంది. 15 daysలో ఆమె బ్లడ్ పోయి 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 ఎంత ప్రాబ్లం అయిందంటే అంత మేజర్ ఇష్యూస్ అయింది అనమాట. ప్రతిసారి బ్లడ్ ఎక్కించుకోవడం, ఇప్పటికీ ఒక 6 సార్లు ఎక్కించుకుంది. తర్వాత ఈ సమస్యకి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి ఎవరో ఒక పాత పేషెంట్ చెప్తే వచ్చారు వాళ్ళు. జస్ట్ ఒక 2 months మెడిసిన్స్లో చాలా అద్భుతంగా తగ్గించుకున్నారు. ఆటోమేటిక్గా 11.3కి వచ్చింది వాళ్ళకు. 4 నుంచి 11.3. ఏముంటాయి మెడిసిన్స్ మరి ఆయుర్వేదంలో బ్లడ్ పెరిగేదానికి? మండూర భస్వం, అంటే మండూర భస్వం అని ఉంటుంది ఆయుర్వేదంలో. ఒక మండూర భస్వం, లోహ భస్వం అని ఉంటుంది. ఈ 2 భస్మాలు కొన్ని వేరే మెడిసిన్స్ తోటి పొత్తుతో కలిపి ఇచ్చినప్పుడు హిమోగ్లోబిన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందండి. మన బాడీలో కొత్త రక్త కణాలు పెరిగినాయంటే ఎలాంటి డిసీజెస్ కూడా ఉండవు, ఎలాంటి క్రానిక్ డిసీజెస్ కూడా ఉండవు. ఒక క్రానిక్ డిసీజ్ నుంచి ఎవరైనా బాధపడుతున్నారంటే
బ్లడ్ పర్సంటేజ్ని పెంచుకుంటే చాలు, కొత్త రక్త కణాలు ఎప్పుడైతే మన బాడీలో పెరుగుతాయో ఎలాంటి క్రానిక్ డిసీజ్ బారిన పడకుండా ఉండడమే కాకుండా హెల్త్ని కూడా నార్మల్ చేసుకోవచ్చు, ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా సరే జయించవచ్చు అని చెప్పేసి ఆయుర్వేద వైద్యం చెప్తుంది. కాబట్టి రక్తశుద్ధి జరగాలి, రక్తశుద్ధి జరగాలి. అది డయాలసిస్ మాత్రమే చేయదు. ఆయుర్వేదంలో మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన మెడిసిన్స్ వాడడం వల్ల ఖచ్చితంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా చాలామంది హిమోగ్లోబిన్ పెంచుకునే వాళ్ళు ఉన్నారు. అంటే జనరల్గా ఇప్పుడు బోన్ మ్యారో చాలా మందికి మోకాలు అరిగిపోయిన అంటారు. బోన్ మ్యారో మళ్ళీ పెరగాలనుకుంటే ఇలాంటి మెడిసిన్స్ ఇస్తాం మేము. ఇలాంటి మెడిసిన్స్ ఇవ్వడంలో ఏమవుతుందంటే వాళ్ళ బోన్ మ్యారో కూడా పెరుగుతుంది, బోన్లో ఉండే రక్త కణాల్లో కూడా బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది. అప్పుడు బోన్లో ఎప్పుడైతే బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుందో బోన్ కూడా స్ట్రెంత్ అవుతుంది. కాబట్టి రూట్ కాస్ చాలా రకాలుగా ఉపయోగపడే రెండు రెమెడీస్, ఒకటి మండూర బస్సం, లోహ బస్సం. ఇవి కొన్ని మెడిసిన్స్లో మనం మిక్స్ చేసేసి ఒక డోస్గా ఇచ్చినప్పుడు దాని ఎనర్జీ అనేది చాలా విపరీతంగా పెరిగి బ్లడ్ అంటే రక్తశుద్ధి జరిగి అన్ని రకాల క్రానిక్ డిసీజ్ని కూడా తగ్గించడం జరుగుతుంది. ఈ రక్తహీనత సమస్యలకు ఇలాంటి మెడిసిన్స్ మాత్రం చాలా అద్భుతంగా, చాలా మెరాకిల్గా పనిచేస్తాయి. దీనికి ఏ సైన్స్, ఐరన్ ట్యాబ్లెట్ వాడినప్పుడు మీరు జనరల్గా ఇప్పుడు ఏం చేస్తారు, అందరూ హాస్పిటల్కి వెళ్ళేసి ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటారు, ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటారు. ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మోషన్ చూడండి వాళ్ళది ఎలా పోతుంటారు వాళ్ళు. ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకున్న వాళ్ళు వాళ్ళ మోషన్కి వెళ్ళేటప్పుడు చూడండి బ్లాక్ కలర్లో వెళ్తుంటారు తెలుసా మోషన్. అంటే ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే అసలు బోన్ పెరగాలనుకుంటే ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తారు. నేను చెప్పేది కూడా అదే, ఆయుర్వేదంలో న్యాచురల్ రెమెడీస్ తోటి కూడా పెంచుకోవచ్చు కదా. లోబసం చాలా సింపుల్ అండి, అదే గొప్ప ఇది కాదు, ఎప్పుడో పాత 5000 సంవత్సరాల నుంచి ఉన్న రెమెడీ అది. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడున్న మెడికల్ సిస్టమ్ నాలెడ్జ్ లేదని చెప్తాను నేను, అంతే. దాని మీద రీసెర్చ్ చేయలేదు కాబట్టి దాని మీద కామెంట్ చేస్తారు వాళ్ళంతే. వాళ్ళు చెప్పే టాబ్లెట్లే కరెక్ట్, వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్సే కరెక్ట్, వాళ్ళు చేసే వైద్యమే కరెక్ట్ అని అనుకుంటారు. మరి పాతకాలంలో చేసినవన్నీ తప్ప చెప్పు, డైరెక్ట్గా వచ్చి చెప్పుదా. మీడియం కూడా వచ్చి ఆయుర్వేద తప్పని చెప్పు, నేచర్ చెప్పు, నేచర్ క్యూర్ అంతా తప్పని చెప్పు. ఆన్ కెమెరా చెప్పు, 4 గోడల మధ్యలో కదా, ఆన్ కెమెరా చెప్పమని చెప్పి ఏ డాక్టర్ని చూస్తాను నేను. ఒక పద్ధతి ఉంది, ఒక మెడికల్ సిస్టమ్ అని ఉంది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంది. అంతేగాని మొత్తం మెడికల్ సిస్టమే కరెక్ట్ నేను కూడా చెప్తా. ఇప్పుడున్న అడ్వాన్స్ మెడికల్ సిస్టమ్ కరెక్టే, కానీ ఎంతవరకు కరెక్టు? ఎమర్జెన్సీ ఉన్న వరకు ఏదైనా మీరు చేయండి, తప్పలేదు, నేను చెప్తున్నా కదా. ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఒకటి ఉంది అంటే ఖచ్చితంగా హాస్పిటల్కే వెళ్ళాలి. యాక్సిడెంట్ అయిందా, హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ లాగా చేసుకోండి. లాంగ్ టర్మ్లో ఆ డిసీజ్ మళ్ళీ రాకుండా ఉండడానికి నేచర్ ఏం చెప్తుంది, ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది అనేది కూడా అవగాహన కావాలి జనాలకు. లేకపోతే కష్టం అండి బాబు. అంతే, ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరిగాని మీ ఐరన్ కాదు కదా, మీ హిమోగ్లోబిన్ పడతా ఉంటుంది, బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి, బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి. ఎప్పటి వరకు ఇది? సో మీరు ఇట్లా మాట్లాడారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు అన్నారు కదా మరి ఎమర్జెన్సీ వచ్చిందంటే హాస్పిటల్స్కి వెళ్ళండి అని, మరి పూర్వంలో ఎమర్జెన్సీ వస్తే ఆయుర్వేదంలో ఏం చెప్పలేదా అని అంటారు కొంతమంది డాక్టర్స్. ఖచ్చితంగా చెప్తాను నేను. యుద్ధాలు జరిగినాయి, ఇప్పుడు జరిగే యుద్ధాలు నథింగ్ అండి బాబు. కురుక్షేత్ర యుద్ధం ఎట్లా జరిగింది ఒక్కసారి ఊహించమని చెప్పి సైన్స్కి చూస్తా నేను. కురుక్షేత్ర యుద్ధము ఎన్ని సంవత్సరాలు జరిగింది, ఎంతమంది చనిపోయారు, వాళ్ళకి వైద్యం చేసిన దాఖలు ఎలా ఉన్నాయి, ఒకసారి హిస్టరీ మొత్తం తీయండి. అప్పుడున్న ఆయుర్వేద వైద్యం ఇంకా ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా ఇంకా హై టెక్నాలజీ ఉండింది. అదే మరి ఆయుర్వేదం ఏం చెప్పలేదా? ఎమర్జెన్సీలో మరి ఆయుర్వేదం లేదుగా ఇప్పుడు. ఇప్పుడు లేదు, ఏం చేశారు ఇప్పుడు? అప్పుడున్న పేటెంట్స్ ఇప్పుడు లేవు. బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 138 డ్రగ్స్ని బ్యాన్ చేశారు. 138 డ్రగ్స్ని ఎప్పుడో ఒక 10 years బ్యాక్ ఈ నీమ్స్లిడ్ ట్యాబ్లెట్లు, చాలా వెట్నిసాలు, ఇలాంటి కొన్ని డ్రగ్స్ని మొత్తానికి ముద్రేశారు. ఏమని ముద్రేశారు? ఇవి వాడకూడదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ముద్రేసేసి అవి బ్యాన్ చేశారు. కానీ ఇప్పుడున్న మార్కెట్లో అవి ఇంకా దొరుకుతాయి. జస్ట్ మెడికల్ మాఫియా, ఇంకేం లేదు ఇక్కడ. కానీ ఇన్ని సంవత్సరాల కొంచెం చాలా మంది డాక్టర్లు ఆ ప్రిస్క్రిప్షన్గా రాసిన ఆ ట్యాబ్లెట్లని వాడిన వాళ్ళందరూ ఎలా అయిపోయారు తెలుసా? చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది. అప్పట్లో ఇప్పుడు ఎట్లయితే టెక్నాలజీ ఉందో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఒక రాయితోటి పెద్ద పెద్ద స్ట్రక్చర్ గుళ్ళు కట్టిన వాళ్ళు ఉన్నారు, అవునా? కొన్ని వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు కంటిన్యూ అంతేనో పడిపోతున్నాయి. టెక్నాలజీ అప్పుడు హైయెస్టా, ఇప్పుడు హైయెస్టా? అప్పుడు గుళ్ళు కట్టిన టెక్నాలజీ అంతా ఉంటే అప్పుడున్న వైద్య విధానం గురించి నీ ఊహకు కూడా అందదు.
నీ ఊహ కూడా నువ్వు ఎన్ని చదువులు చదివినా నీ ఊహ అంటే ఊహించడానికి కూడా పనికిరావు, నువ్వు గుర్తుపెట్టుకో. అంటే అలాంటి వైద్య విధానం ఉండింది 1000 సంవత్సరాల కింద, 5000 సంవత్సరాల కింద వెళ్తే కూడా ఆయుర్వేద వైద్యం ఉందని చెప్తారు. దానికి పేటెంట్స్ అన్ని కాల్ చేశారు కాబట్టి ఈ రోజు నామరూపాలు లేకుండా చేశారు కాబట్టి దానికి సాక్ష్యం లేదని చెప్పేసి ఈ రోజు నువ్వు బ్లేమ్ చేస్తున్నావు. నీకు ఆ నాలెడ్జ్ లేదని చెప్పు. ప్రకృతిని అర్థం చేసుకున్న నాలెడ్జ్ నీకు లేదు, సైన్స్ని అర్థం చేసుకున్న నాలెడ్జ్ తప్ప. సైన్స్ చాలా గొప్పది. మళ్ళీ చెప్తున్నాను నేను, నాకు యాక్సిడెంట్ అయితే నీకు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్తాం, కానీ తర్వాత ఏంటి, తర్వాత ఏంటనేది కావాలి. ఎలా రికవరీ అవ్వాలి. మొత్తం ఇప్పుడున్న మెడికల్ సిస్టమ్ చేయట్లేదు కదా రికవరీ. అలా అనుకుంటే ఇన్ని క్రానిక్ డిసీజ్ ఎందుకు వచ్చినాయి? 40-50 ఏళ్ళ కింద లేని క్రానిక్ డిసీజెస్ ఈ 40-50 ఏళ్ళలో మెడికల్ సిస్టమ్ ఇంత పెరిగితే ఇన్ని క్రానిక్ డిసీజెస్ ఎందుకు వచ్చినాయి? ఎందుకు ఆపలేకపోయారు ఇంతమంది డాక్టర్లు? ఏం పాపం చేశారు జనాలు? గుడ్డిగా నమ్మడమే మిమ్మల్ని. ఒక్క రిపోర్ట్ తోటి అయిపోతుందా? ఒక ఫీవర్ వచ్చింది, ఫీవర్ వస్తే 3 days ట్యాబ్లెట్ రాస్తాం, తగ్గేదానికి రాయవు. మళ్ళీ నెక్స్ట్ వచ్చి టెస్టులు చేసుకొని అడ్మిట్ అయ్యేదానికి రాస్తున్నారు. ఏదేమైనా 70-80 years వరకు అయితే ఇదే మెడిసిన్ తోటి వాళ్ళు అయితే సర్వైవ్ అవుతున్నారు కదండి. ఎలా సర్వైవ్ అవుతున్నారు కదా? ఇప్పుడు ఇదే డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, మెడిసిన్ తీసుకుంటారు, ఏదో విధంగా 70-80 years వరకు అయితే 70 వరకు అయితే సర్వైవ్ అవుతున్నారు కదా. మనిషి ఆయుష్ ఎంత ఉండే? 100 ఉండేది, ఎంతకు వచ్చింది అంటే 70. అరే మరి మెడికల్ సిస్టమ్ డెవలప్ అయినప్పుడు 150 సంవత్సరాలు బతికించాలి కదా మనిషిని. ఇప్పుడు మెడికల్ సిస్టమ్ ఇంత డెవలప్ అయిందంటే మనిషి ఆయుష్ని 100 నుంచి 150కి తీసుకెళ్తే అబ్బా మెడికల్ సిస్టమ్ చాలా టెక్నాలజీ చాలా డెవలప్ అయిందని అనుకోవచ్చు. 100 నుంచి 50-60కి తెచ్చిపెడితే ఏంది పరిస్థితి? నెక్స్ట్ జనరేషన్ ఏంది? 30-40? ఇంకో 100 ఏళ్ళు అయితే 20 ఏళ్ళు బతుకుతారా మనుషులు? అలాగే ఉంది ఇప్పుడున్న సొసైటీ. ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది నాలెడ్జ్ అంతా కావాల్సింది నేచర్ గురించి అర్థం చేసుకోవాల్సింది జనాలకే, సైన్స్ కాదు. సైన్స్ చాలా ఎంత గొప్పదైనా సరే అన్నమే తినాలి, టాబ్లెట్లతో తిని బతకలేము కదా. కరెక్ట్. కాబట్టి ప్రతి జీవి పుట్టింది అంటే తినేదానికే, ప్రతి జీవి పుట్టింది తినేదానికే, ఇంకా దేనికి కాదు. నేను ఇంకా దానికోసం నేను అది చేసేదానికి పుట్టాను, నేను దీన్ని చేసేదానికి పుట్టాను కాదు. ఫస్ట్ తినేదానికే పుట్టిన. అది అర్థం చేసుకున్నాం అనుకో, కోటి విధులు కూటి కోసం నాకు ఒక సామెత నీ మైండ్లో ఉందనుకో అన్నీ అర్థమవుతుంది. అది పద్ధతిగా తిను చాలు, ఎలాంటి క్రానిక్ డిసీజ్ రాదని చెప్తుంది నేచర్. వచ్చిందా హాస్పిటల్కి వెళ్ళు, ఆపరేషన్ చేసుకో, తర్వాత న్యాచురల్గా మంచి ఫుడ్ తింటే మళ్ళీ నీ హెల్త్ గట్టెళ్తే అన్నీ బాగుతాయి, హెల్త్ అంతా బాగుతుంది. అంతే తప్ప ఆపరేషన్ చేసుకున్నంత మాత్రం ఇంకా ఈ 24 గంటలు ఇంకా సంవత్సరం తరబడి హాస్పిటల్ ఉండలేము కదా. ప్రాబ్లం ఉందని ఒక క్రానిక్ డిసీజ్ ఉంది, ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు, నాకు షుగర్ ఉందని చెప్పేసి మొత్తం హాస్పిటల్ అయితే సంసారం పెట్టాడు కదా. ఇంటికి వచ్చి న్యాచురల్ డైట్ చేసుకుంటే కూడా కంట్రోల్ అవుతుంది కదా. అంటే ఎంత ఉన్నా మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే ప్రతి డిసీజ్ మారుతుంది కదా. చెప్పండి, లైఫ్ స్టైల్ చెప్పండి, డైట్ చెప్పండి, డైట్ ద్వారా న్యాచురల్గా తగ్గించడానికి చెప్పండి, జనాలను మోటివేట్ చేయండి. జీవితం అంతా ట్యాబ్లెట్లు వేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అయితే? కామెడీ ఏంటంటే గత వీడియోలు ఉన్నవి మోకాల నొప్పుల కోసం చేసిన వీడియోలు చాలా వైరల్ అయినాయి. కొన్ని వేల మంది అండి. నాకు ఒక పేషెంట్ వచ్చారు రీసెంట్గా 3 days బ్యాక్. ఒక పేషెంట్ వచ్చేసి, సార్ మీ వీడియోలు ప్రొజెక్టర్ మీద ఒక ఊర్లో నైట్ ప్రొజెక్టర్ మీద వేసేసి ఇలా చేసుకోండి తగ్గిపోతాయని చెప్పేసి ఊర్లో అందరినీ కూర్చోబెట్టి చెప్పాం సార్, మేము యూత్ అంతా కలిసి. ముసలోళ్ళంతా 60-50 సంవత్సరాల మోకాల నొప్పులు ఉండే వాళ్ళందరూ ఇలా చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తే, మీరు చెప్పినట్టు చేస్తే 90% తగ్గించుకున్నారు సార్. ముసలోళ్ళు కూడా, ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా, మోకాల నొప్పులు, పొలంకి వెళ్ళే వాళ్ళు, వచ్చే వాళ్ళు, నడవలేక ఇలా కుంటుకుంటూ నడిచే వాళ్ళందరికీ బాగా అయింది సార్ మీ వల్ల, మా ఊరంతా మిమ్మల్ని రమ్మంటుంది సార్ అని చెప్పేసి ఇన్విటేషన్ ఇచ్చారు. గొప్పగా ఇట్లా ప్రొజెక్టర్ మీద వేసినట్టు నాకే అర్థం కాలేదు ఏం చెప్పాను నేను అసలు. ఈ చిన్న టెక్నిక్ నేచర్ని చాలా సింపుల్గా పెట్టింది. ఒక చిన్న టిప్పు చెప్తే చాలా మంది, వేల మంది బాగా అవుతుంటే కామెంట్స్ ఏముంటాయి తెలుసా? కామెంట్స్ ఉంటాయి. అంటే నాలెడ్జ్ ఉండి పెడతారా, నాలెడ్జ్ లేక పెడతారా? నీకు నేచర్ గురించి తెలియకపోతే తెలియదని పెట్టు, అంతేగాని లేదు మెడికల్ సిస్టమే కరెక్ట్, మోకాళ్ళకి ఆపరేషనే కరెక్ట్. సైన్స్ని బలంగా నమ్మేవాళ్ళు ఆయుర్వేదాన్ని నమ్మరు, అస్సలు వాళ్ళ పోస్ట్ చేస్తారు. సైన్స్ని నమ్మాలి అని చెప్తున్నాను నేను కూడా, నమ్మొద్దని చెప్పట్లే. ఎంత నమ్మాలి, ఎక్కడ నమ్మాలి, ఒక లిమిట్ ఉంటుంది దానికి కూడా. మొత్తం సైన్స్ బేస్ చేసుకుని నడుస్తుందా? మొత్తం సైన్స్ మీదే ఉందని చెప్పండి, ఒక్కరిని చెప్పమని చెప్పండి చూద్దాం. హై నాలెడ్జ్ ఉండే వాళ్ళని మొత్తం సైన్సే అని చెప్పమని చెప్పండి.
నేచర్కి ఏం సంబంధం లేదు, మొత్తం సైంటిఫిక్ ఏం చెప్పమని చెప్పండి, దాన్ని బట్టి అర్థమవుతుంది అంతే. ఒక 60-70 ఏళ్ళ వాళ్ళకు సైన్స్ ఒక్కటి కరెక్ట్ అని చెప్పమని చెప్పండి. మొన్న ఇస్రో సైంటిస్ట్ వచ్చారు నా దగ్గరికి, సార్ మీరు చెప్పే ఒక్కొక్క మాట నేచర్ని బేస్ చేసుకొని చెప్తారు సార్, అసలు చాలా అద్భుతంగా చెప్తారు సార్, అసలు మీ వల్ల చాలామంది మోటివేట్ అవుతున్నారు, చాలామందికి అవేర్నెస్ వస్తుంది, అందుకే మీకు ఇంత జనాలు వస్తున్నారు, చూస్తున్నాం సార్, చాలా బాగుంది సార్, అసలు నేను కూడా వచ్చాను, అసలు మీ వీడియోస్ చూసేసి నేనే కదిలి వచ్చేసాను సార్ విజయవాడ నుంచి అని చెప్పేసి. ఎలా ఉంటుందండి? ఇస్రో సైంటిస్ట్ అంటే ఆయనకు నాలెడ్జ్ లేదా, సైన్స్ మీద అవగాహన లేదా? ఆయన కూడా చెప్తాడు ఎంత సైన్స్ డెవలప్ అయితే కూడా నేచర్ని బేస్ చేసుకుని నడవాలని చెప్పాడు ఆయన. అంటే ఇలా చాలా ఉంది. కొంతమంది మూర్ఖులకు మాత్రమే నాలెడ్జ్ లేకుండా చూడండి, వాళ్ళు మాత్రమే పెడతారు కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్. అర్థం కాకపోతే రండి నేను చెప్తా సైన్స్ అంటే ఏంది, నేచర్ అంటే ఏంది అని చెప్తాను నేను. అంటే ఎట్లా అయిపోయిందంటే సైన్సే కరెక్ట్ అనే వాళ్ళకు ఒకటే ఎగ్జాంపుల్, నేను మా అమ్మకి పుట్టినా లేదా, ఎవిడెన్స్ ఏంది? మా అమ్మని అడిగితే చెప్పేది కాదు, నాకేం తెలుసు, మీ అమ్మకి అడిగితే నువ్వు మీ అమ్మకి పుట్టిన లేదా నాకేం తెలుసు, డౌటే నాకు. అంటే నువ్వు వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి, రావాలి. మీ అమ్మకి అడిగి అమ్మ నేను నీకే పుట్టిన లేదా, నాకు ఒక ఎవిడెన్స్ కావాలి, డిఎన్ఏ టెస్ట్ చేసుకుందాం రా అని అంటే చెప్పు తీసి కొడుతుంది. కొడుకు అయితే తర్వాత విషయం, అవునా కదా? ఇప్పుడు సైన్సే కదా కరెక్ట్. ఇక్కడ నమ్మకంకి చోటు లేదు కదా, నమ్మకంకి చోటు లేదు ఇక్కడ. నమ్మకం అంటే నేచర్, బ్లైండ్గా నమ్మాలి అంతే కొన్ని విషయాలు, అంతే తప్ప అయ్యో నేను లేదు సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలని అనుకుంటే మీ అమ్మని తీసుకుపోయి డిఎన్ఏ టెస్ట్ చేసుకొని రా, తెలుస్తుంది అప్పుడు నీకు. చేసుకో అంటే డిఎన్ఏ టెస్ట్కి మీ అమ్మ పుట్టుతో చూడు ఫస్ట్, తెలుస్తుంది నీకు. అంటే కొన్ని విషయాలు నమ్మకం మీదే నడుస్తాయి. ఒకప్పుడు మాట, జస్ట్ ఒక మాట వాల్యూ మీద, ఒక మాట విలువ మీద కొన్ని ఎకరాల భూములు ఇచ్చిన రాజులు ఉన్నారు. అప్పట్లో ఎలాంటి పట్టాలు లేవు. ఇప్పుడు నమ్మకాలు పోయాయి కాబట్టి ప్రతిదీ ఎవిడెన్స్ కావాలి నీకు, ప్రతిదీ ఎవిడెన్స్ కావాలి. అందుకేనంటు నేను కూడా ఏం చెప్తానంటే ప్రతిదీ ఎవిడెన్స్ కావాలంటే మీ అమ్మకు నువ్వు పుట్టినావా లేదా అనేది డిఎన్ఏ టెస్ట్ తీసుకొని వచ్చి మీ అమ్మకు ఒప్పించి డిఎన్ఏ టెస్ట్ చేసుకొని పెట్టు. నేను మా అమ్మకు పుట్టినా అని చెప్పుకో, తెలుస్తుంది అప్పుడు. కొన్ని నమ్మాలండి బాబు, ఆయుర్వేదం నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతామండి? నాకు అర్థం కాదు అసలు. నేచర్ నమ్మకపోతే సైన్స్ని నమ్మాలా? నిన్న కాక మొన్న వచ్చిన సైన్స్ని ఎంత నమ్ముతావు? మరి అంత సైన్స్ నమ్మితే 150 ఏళ్ళు బతికిచ్చు. ఆయుర్వేదంలో 100 ఏళ్ళు బతికిన రోజులు ఉన్నాయి కదా. మరి ఇప్పుడున్న మెడికల్ సిస్టమ్ అంతా కూడా ఆయుర్వేదం మీద ఒకవేళ రీసెర్చ్ చేయగలిగితే, ఆయుర్వేదం మీద ఒకవేళ అవగాహన రాగలిగితే ఖచ్చితంగా చెప్తాను నేను, మళ్ళీ 100 ఏళ్ళు బతకొచ్చు, ఖచ్చితంగా 100 ఏళ్ళు బతకొచ్చు మళ్ళీ. అదే పెద్ద విషయం కాదు కదా, నువ్వు బతికి చూపి, నువ్వు అంటున్నావు కదా. ఇవన్నీ కామెంట్స్ పెట్టేదానికి చాలా ఈజీ. ప్రాక్టికల్గా మన జనజీవనంలో ఉంటున్నాం కాబట్టి, ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నాము, ఎలాంటి కల్చర్లో ఉన్నాము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పడుతుంది. అంటే మన ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు నిజం చెప్తున్నాను, 10 మంది తిన్నప్పుడు చూడండి ఎలాంటి ఆలోచన లేకుండా తింటారు. అదే 2-3 తినండి ఏదేదో ఆలోచనలు పెట్టుకొని తింటుంటారు. ఎందుకు తేడా వస్తుంది ఆలోచనల విధానము? కాబట్టి ఇవన్నీ కూడా నేచర్ని బేస్ చేసుకొని, ఆయుర్వేద బేస్ చేసుకొని ఖచ్చితంగా చాలా క్రానిక్ డిసీజ్ని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక టేస్ట్ తిని ప్రాబ్లం తెచ్చుకుంటాం, ఆ టేస్ట్ని తగ్గించుకుంటే కూడా ఖచ్చితంగా మళ్ళీ న్యాచురల్గా బతకొచ్చు అని నేచర్ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.